లేదు, ఎదగాలనే తపన మైండ్లో ఏమి లేదని కష్టపడుకుంటూ వచ్చాను. 6 లైన్తో వర్క్ చేయండి, 6 లైన్స్తో వర్క్ చేయండి. 6 లైన్స్ ఫస్ట్ మంత్ 6 జాయిన్ చేద్దాం. ఎంతమందిని చేయడం ఈజీనా? 6 లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం. అంటే 4-5 మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను. 6 లైన్స్ని 1 మంత్లో కంప్లీట్ చేద్దాం. 1 మంత్లో అంటే చాలా ఈజీ అండి. 6 1 మంత్ కంప్లీట్ చేసి ఈ 6 మనం చేయవలసింది ఏంటంటే, వెస్టేజ్లో ఉంటే నీ లైఫ్ ఎలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్. సెకండ్, కంపెనీ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ప్రోడక్ట్ వాడించాలి, ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి. ఇవి 1 మంత్లో మనం ఈ 4 పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళ మైండ్లో పడిపోద్ది. మనం చెప్పిన పాయింట్స్: డ్రీమ్ బిల్డింగ్, కంపెనీ గురించి, ప్రోడక్ట్ వాడిస్తాం, ప్రోడక్ట్ గురించి చెప్తాం, ప్లాన్. సో అప్పుడు తనకు అర్థమవుతుంది, నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాల్సిందే. ఫస్ట్ బేసిక్ ఏం కావాలి? బ్రాంచ్ డైరెక్టర్. సో బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే ఈ సెక్టార్లో చాలా ఈజీ అంటే చాలా ఈజీ. నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 9 కాడ నుంచి సాయంత్రం 6-7 వరకు మనం పని చేస్తే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? సరే, ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు? ఒక 10 మెంబర్స్ని మీట్ అవ్వచ్చా? 10 మెంబర్స్లో 3 మెంబర్స్ రారా? అలా లెక్కేస్తే మందికి ఎంతమంది అయ్యారు? 90. దాంట్లో మనకు కావాల్సింది 100 PV చొప్పున లెక్కేసుకుంటే 45 మంది అయితే మనం బ్రాంచ్ డైరెక్టర్స్. కానీ నేనేమంటాను, 90 మంది జాయిన్ అయ్యారు కదా, కనీసం 60 నుంచి 70 మందిని మనం 100 PVతో జాయిన్ చేద్దాం. అలా 6 లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్, సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు, సబ్జెక్ట్ నేర్పుతారు. 3rd మంత్, 4th మంత్, ఫస్ట్ మంత్ అయితే ఓకే, కొంతమంది ఎవరైనా మిస్ అయి ఉంటాయి. 4th మంత్లో 6,000 PV చొప్పున మీరు తెచ్చుకున్న 6 లైన్ నుంచి మీ ఇన్కమ్ 70 నుంచి 1 lakh ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా 6 లెగ్లు వెళ్ళిపోతాం. ఇదే విధానాన్ని కంటిన్యూ చేసినట్టుకైతే 1 yearలో 2 lakhs అనేది రోజులు పోయినాయి, 5 lakhs ఈజీగా తీసుకోవచ్చు. పర్ మంత్ 5 lakhs అంటే ఎలా ఉంటుంది? సూపరా. సో ఈ 5 lakhs చెక్కు పెరగాలంటే మనం ఏం చేయాలంటే, రోజుకి మనం చూడండి మినిమం అలా కొంచెం చూడండి 1 to 1 రోజుకి 5 చేయాలి. ఒక్కొక్క లైన్లో చూడండి 6 లైన్లు. ఒక లైన్కి ఇవ్వండి రోజు 5 ఓమిటింగ్ చేయండి. నెక్స్ట్ ఇంకో లైన్కి ఇవ్వండి 5 ఓమిటింగ్ చేయండి. నెక్స్ట్ 5 5 అలా 6 లైన్ని 6 రోజులు కంప్లీట్ చేసుకోండి. 7వ రోజు రెస్ట్ తీసుకోండి. మళ్ళీ రీఅగైన్ స్టార్ట్ చేయండి. వర్క్ ఈజీ అవుద్ది, టైం మనం ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సో జస్ట్ 5 monthsలో క్రౌన్ కొట్టవచ్చు, 1 lakh చెక్ తీసుకోవచ్చు. సింపుల్ అర్థమైందా? సో అలా చేసే టైంలో మనకు ఒక టార్గెట్ ఉండాలి. ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత మన డౌన్లో నంబర్ ఆఫ్ ఫాస్ట్ ట్రాక్ రేట్ని క్రియేట్ చేయాలి. అదే బిజినెస్. వెస్టేజ్ ఈరోజు గ్రోత్ అవడానికి కారణం ఫాస్ట్ ట్రాక్ 8%. మన టౌన్లో మినిమం ఒక బ్రాంచ్ డైరెక్టర్ కింద మినిమం ఎవ్రీ మంత్ 25 మందిని ఫాస్ట్ ట్రాక్ 8 చేసే టార్గెట్ పెట్టుకోవాలి. ఎంతమంది? ఎవ్రీ మంత్ గ్రోత్ పెరగాలి తప్ప, ఆ గ్రాస్ పెరుగుతూ ఉండాలి తప్ప డౌన్ కాకూడదు. సో ఇట్లాంటి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తే మినిమం 7,500 PVలు వస్తాయి. 7,500 PV ఎప్పుడైతే వచ్చిందో 2CR క్లబ్కి యాడ్ అవుతుంది. 20,000 పైబడి ఇన్కమ్ తీసుకోవచ్చు. పైన ఉన్న సీనియర్కి LBB కనెక్ట్ అవుతుంది. సో మంచి ఇన్కమ్ కింద డౌన్లో తీసుకుంటారు, పైన వాళ్ళు తీసుకుంటారు. పైన వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి LBB కూడా కనెక్ట్ అవుతాం కాబట్టి. ఇలా ఒక టార్గెట్, ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేయాలి. మరి బ్రాంచ్ డైరెక్టర్ కింద 25 మంది ఫాస్ట్ ట్రాక్ రేట్లు కంప్లీట్ చేయాలి. టార్గెట్ పెడదామా? రెడీనా? రావట్లా? రెడీనా? సో ఇలా వర్క్ చేసినట్టుకైతే 100% మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో బ్రాంచ్ డైరెక్టర్ అయిన తర్వాత రోజుకి 5 మీటింగ్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? నిజాలు చెప్పండి. బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది 5 మీటింగ్ చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 ఎంతమంది చేస్తున్నారు? 1 to 1 రోజుకి 5. ఓకే, ఒకసారి వీళ్ళకి క్లాప్స్ ఇద్దాం. సో హోమ్ మీటింగ్స్
1-to-1లోనే బిజినెస్. 1-to-1లో ఎక్కువ చేస్తే టీమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. హోమ్ మీటింగ్లో ఎక్కువ చేస్తే నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. సో హోమ్ మీటింగ్లు చేసుకుంటూ మనం ఏం చేయాలంటే 100 PVని మనం ప్రమోట్ చేయాలి. 100 PV ఎంత? 100 PVని మనం ప్రమోట్ చేయాలి. సో 100 PV అందరూ చేస్తున్నారా? ఎంతమంది చేస్తున్నారు? నిజం చెప్పండి సార్, నిజాలు చెప్పండి. రియలేనా? నీ మొబైల్ తీ. సార్ మీ మొబైల్ తీ. అంతసేపు సార్ ఎంత ఉంది పివి? అక్కడ చూపించు. సార్కి క్లాప్స్ ఇద్దాం. పక్కన సెట్ చేయండి ఒకసారి. హ్యాండ్స్ రైజ్ చేసిన వాళ్ళు ఒకసారి మొబైల్ హ్యాండ్స్ రైజ్ చేయండి. 100 PV చేసిన వాళ్ళు, 100 PV చేసిన వాళ్ళు ఇందాక అందరూ ఎత్తారు సార్. ఒకసారి లీటర్ చూడండి, ఒకసారి హ్యాండ్స్ తక్కువ ఎత్తారు. ఇప్పుడు చూడండి, ఇందాక అందరూ ఎత్తారండి. ఒకసారి చూడండి ఎంత గ్యాప్ వచ్చింది. అక్కడ అందరూ ఎత్తారు. ఇక్కడ ఇందాక సార్ మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మనం మోసపోకూడదు దయచేసి. ఎన్నాళ్ళు మోసపోదాం? ఏం సార్, అవునా కదా? సో మోసపోవద్దు. 100 PV కంపెనీ ఎండీనే చెప్పాడు. సో దాన్ని మనం ఫాలో అవుదాం. కంపెనీ చెప్పిందంటే దాన్ని 100% మనం పాటించాలి. సో మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే జీవితంలో మనం ఎప్పటికీ ఎదగలేం. సో 100 PV చేయడానికి ట్రై చేయండి. ట్రై కాదు, చేయాల్సిందే. సో మీరు ఒక లీడర్గా ఎదగాలంటే మీరు 100 PV చేస్తే మీరు డౌన్ లెవెల్ చేస్తారు. చూడండి, నా దగ్గర నా మొబైల్ కూడా చూపిస్తాను. నాది 123 PV చేశాను. కాళ్ళు చూసుకోవచ్చు. నా మొబైల్ కూడా నేను మీకు ఇస్తాను. సో నేను చేసే చెప్తున్నాను, నేను చేయకుండా మీకు చెప్పట్లేదు. సో మరి చేద్దాం. రెడీనా? సో అలా చేసినప్పుడు మన బిజినెస్ ఎవ్రీ మంత్ గ్రోత్ అవుతూ ఉంటుంది. సో అది 100% చేయాలి. హోమ్ మీటింగ్స్ 5 చేయాల్సిందే. చేస్తున్నారా లేదా అన్నది మీరే చూసుకోవాలి. చాలామంది నటిస్తారు. నటన. ఇంట్లో కూర్చుంటారు. ఇందాక చెప్పారు ఎవరో లీడర్, ఇంట్లో కూర్చుంటాడు, నేను చాలా బిజీ. సార్ ఒకరోజు ఏదో టైంలో తెలిసిపోద్దండి. ఒకరోజు తెలియకుండా ఉండదు. సో టీం గ్రోత్ అవ్వాలంటే లీడర్ పనిచేయాలి. లీడర్ పని చేయకుండా టీం గ్రోత్ కాదు. సో ఈరోజు బూట్ క్యాంప్ నేను ఎప్పుడు వచ్చాను? 22వ తారీఖు వచ్చాను. ఎందుకని? ఇది నాది. ఎవరిది? ఇది నాది అనుకుంటున్నాను. ఏదో బ్లేడ్ రామ్ పిలిచాడు, లేదంటే వాళ్ళు ఏదో పెట్టుకుంటున్నారు అని నేను రాలేదు. ఇది నా బిజినెస్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాం, అందరిని రమ్మని చెప్పాం. సో అందరూ ఎదగాలని ఒక తపన. సో మీరు ఒక లీడర్గా ఆలోచించండి. మీరు హోమ్ మీటింగ్ చేయండి. ఆ ఏరియాలో మీ టీంలో ఉంటే మీ టీంలో కూర్చోబెట్టండి. గ్రోత్ అవుతాయి. మనం ఏం చేస్తాం? ఆ పని మనం చేయం. సో రోజుకు 5 హోమ్ మీటింగ్లు కంటిన్యూగా చేస్తే 1 year కంటిన్యూగా ఇలాగా వర్క్ చేస్తే మీ చెక్ 1 yearలో 5 lakhs